ఎన్నో సంవత్సరాల కల ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా భారతదేశం ఉండాలని దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే చివరికి అమెరికా లేదా చైనా అడ్డుపడుతూనే ఉండే. కానీ అమెరికా పెద్దగా అడ్డు చెప్పేది కాదు. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ 3 దేశాలు మంచిగానే మద్దతు తెలిపాయి. అమెరికా ఎప్పుడూ న్యూట్రల్గా ఉండేది, అంటే వ్యతిరేకించలేదు, మద్దతు తెలపకపోయినా వ్యతిరేకించలేదు, న్యూట్రల్గా ఉండేది. ఇప్పుడు మద్దతు తెలుపుతూ ఉంది. కానీ ప్రతిసారి అడ్డుపడేది ఏంటంటే చైనా. కానీ ఇప్పుడు చైనా కూడా మేము భారత్ యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తాం, మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. అంతేకాకుండా రేపు ఢిల్లీలో జరగబోయేటటువంటి బ్రిక్స్ సదస్సుకు కూడా మేము మా యొక్క పూర్తి సపోర్ట్ ఇస్తామన్న విధంగా కూడా మాట్లాడింది చైనా. ఎందుకు అంటే భారతదేశం యొక్క పరిధి పెరుగుతోంది. ఆర్థిక సంబంధాలు కావచ్చు, ఆ జియో పాలిటిక్స్లో భాగంగా భారతదేశానికి మద్దతు కావచ్చు, అలాగే చైనా భారత వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం ఒక అగ్రరాజ్యం. కేవలం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అగ్రరాజ్యంగా ఎదగబోతున్నటువంటి తరుణంలో అన్ని దేశాలు కూడా భారత వైపు రావడం వల్ల ఈరోజు మళ్ళీ భారతదేశంతో ఇక్కడ మోకాలడ్డి వ్యతిరేకిస్తే రేపు ఇంకొక దగ్గర భారతదేశం మనల్ని మోకాలడ్డేస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని చైనాలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు, అంటే ముఖ్యంగా జిన్పింగ్ టీము ఈ ఆలోచన చేసి మనకి ఇప్పుడు పూర్తి శాశ్వత సభ్య దేశంగా ఎన్నుకోవడానికి మద్దతు తెలుపుతుంది. సో అతి త్వరలో మనం భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పుడు మనకి మంచిగానే స్పందిస్తుంది. అది అమెరికా చెప్పే మాట విన్నా సరే ఇప్పుడు ట్రంప్ యొక్క విధానాలు ఐక్యరాజ్య సమితికి కూడా ఇబ్బందికరంగా మారాయి. ఇంకా దానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు, 2026కి కావాల్సినవి. కానీ భారత్ మాత్రం నెల రోజుల్లోనే, అంటే నోటీసులు ఇచ్చినటువంటి నెల రోజుల్లోనే ఇచ్చేసింది 292 కోట్లు. దాని గురించి కూడా మొన్న భారత్ని ప్రశంసించడం జరిగింది.